సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? నైస్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇక్కడ చూస్తుంటే పూల మొక్కలు చాలా బాగుంది. మ్యారీగోల్డ్ ఈ గ్రీనరీగా చాలా మందికి ఇది ఎందుకు ఏమిటి అనేది తెలీదు. ప్లస్ ఇంకోటి ఏమంటే చూసే వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. దీని గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మెంట్ ఫర్ ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్ క్రాప్స్కి కుప్పంలో 2018 నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధానంగా ఫ్లవర్స్కు ప్లస్ వెజిటబుల్ క్రాప్స్ రెండు పంటలకు సంబంధించిన రీసెర్చ్ కావచ్చు, ఫీల్డ్ లెవెల్ డెమాన్స్ట్రేషన్స్ కావచ్చు, ప్లస్ క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ ప్రొడక్షన్కి సంబంధించి నిర్దేశించింది. ఇందులో మనం ప్రధానంగా 3 యాక్టివిటీస్ చేస్తున్నాము. గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సీడ్లింగ్స్, నాన్ గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సీడ్లింగ్స్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెరీగోల్డ్ సీడ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు మనం చూస్తున్నది మెరీగోల్డ్ సీడ్ ప్రొడక్షన్. ఇదేంటంటే హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేయడానికి కొంత స్కిల్ అవసరం, కొంత కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ కూడా అవసరం. మన దగ్గర ఇలాంటి కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఉన్న స్ట్రక్చర్స్ ఒక 20 వరకు ఉన్నాయి. ఈ 20 మనం సీడ్ ప్రొడక్షన్ చేస్తూ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేయడమే కాకుండా ఈ సరౌండింగ్స్ ఉన్న ఫార్మర్స్ కూడా దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా సీడ్ ప్రొడక్షన్ చేయించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక కంపెనీతో మనం టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా పేరెంట్ మెటీరియల్ అంటే మదర్ ప్లాంట్స్, ఫీమేల్ ప్లాంట్స్ రెండు కూడా తెప్పించుకొని మన సిఓఈలోనే నర్సరీ రైజ్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఈ ప్లాంట్స్ రెండు కూడా రైతులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ప్లస్ మన దగ్గర కూడా కొన్ని స్ట్రక్చర్స్లో మనం కూడా ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్గా ఒకసారి ఈ మొక్కల్ని నర్సరీ రైజ్ చేసిన తర్వాత మేల్ ప్లాంట్ సపరేట్గా, ఫీమేల్ ప్లాంట్ సపరేట్గా ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. కొన్ని సీడ్ ప్రొడక్షన్లో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే హాఫ్ టైప్స్ని తీసేయడం, తర్వాత పోలన్ కలెక్ట్ చేయడం, పాలినేషన్ చేయడం. ఈ 3 యాక్టివిటీస్ మీద కూడా మన దగ్గర ఉన్న లేబర్కి ట్రైనింగ్ ఇచ్చాము. దాంతోపాటు ఈ సరౌండింగ్స్లో ఐడెంటిఫై చేసిన ఫార్మర్స్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ 3 యాక్టివిటీస్ మీద ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సో మన సివైలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి మనం ఈ పేరెంట్ మెటీరియల్ సప్లై చేస్తాం. సో వాళ్ళ పాలిహౌసెస్లో కూడా మేల్ ప్లాంట్స్, ఫీమేల్ ప్లాంట్స్ నాటుకుంటారు. అదేవిధంగా సీడ్ ప్రొడక్షన్కి అవసరమైన హాఫ్ టైప్స్ తీసేయడం కానీ, దాంతోపాటు పోలన్ కలెక్ట్ చేయడం, పాలినేషన్ ఎలా చేయాలి వాళ్ళే చేసుకుంటారు. తద్వారా వచ్చిన ఫ్లవర్స్ నుంచి వచ్చిన సీడ్ని ప్రాసెస్ చేసి దాన్ని ఆ కన్సర్న్ కంపెనీకి ముందే మనం డిసైడ్ చేస్తుంటాం ప్రైస్, ఆ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మొట్టమొదటి స్టార్ట్ చేసిన మన సిఓఈలో మనం ఇక్కడ చేసి ప్రయోగాత్మకంగా ఇది చేయొచ్చు, ఈ ప్రాంతంలో సీడ్ ప్రొడక్షన్ బాగానే వస్తుందని కన్ఫర్మ్ అయిన తర్వాత లోకల్ ఫార్మర్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో సిఓఈలో కూడా ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 3 ఎకరాలకు తక్కువ కాకుండా సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. దాదాపు 11-12 స్ట్రక్చర్లు దీని కొరకే ఇచ్చడం జరుగుతుంది. సో ఇప్పటికైతే క్రాప్ జస్ట్ 45 డేస్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు 45 డేస్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు బడ్డింగ్ స్టేజ్లో ఉంది. దీని తర్వాత ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లవరింగ్ అయిన తర్వాత మేల్ ఫ్లవర్స్ నుంచి పోలన్ కలెక్ట్ చేసి ఫీమేల్ ఫ్లవర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకా 2 మంత్స్ యాక్టివిటీ. సో లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 3.25 ఏకర్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సీడ్ ప్రొడక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు సరౌండింగ్స్ ఉన్న ఒక 8 మంది ఫార్మర్స్ కూడా మనం ఇచ్చాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా ఇచ్చాం. లాస్ట్ ఇయర్ కేవలం ఒక 2000 స్క్వేర్ మీటర్స్ ఉన్న పాలీ హౌస్లో రైతులు సీడ్ ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు దాదాపు 60 కిలోల సీడ్ తీయడం జరిగింది కేవలం 1/2 ఎకరా పాలీ హౌస్ నుంచి. ఒక్కొక్క కేజీ 30,000 రూపాయల చొప్పున 60 కిలోలకి ఆల్మోస్ట్ 18 lakhs గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ఇన్కమ్ రైతులకు రావడం జరిగింది. దాంట్లో లేబర్ ఛార్జెస్, అదర్ ఇన్పుట్ కాస్ట్ అంతా తీసేసినట్లయితే కూడా నెట్గా ఆల్మోస్ట్ 11 to 11.5 lakhs నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో యాక్టివిటీ చేస్తూ కేవలం ఇక్కడ మాత్రమే పరిమితం కాకుండా దీన్ని సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా యాక్టివిటీని చేయించిన దానివల్ల వాళ్ళకి కొంత ఎకనామికల్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చిత్తూరులోని కుప్పం కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో ఇలాంటి ఇప్పుడు ప్రతి సంవత్సరము ఒక 6 నుంచి 8 మంది రైతులు మనం సీడ్ ప్రొడక్షన్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఒక 8 మెంబర్స్కి ఇచ్చాం. వాళ్ళంతా చిత్తూరు వాళ్ళేనా? అందరూ కుప్పం వాళ్ళే. కుప్పంలో ఎవరైతే మనం పాలీ హౌస్లు డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీలు ఇచ్చి ప్రమోట్ చేసామో అదే రైతులకు మాత్రమే మన సీడ్ ప్రొడక్షన్ చేయొచ్చు. వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది.
సో ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పటికే 40 మంది రైతులు దీంట్లో బాగా ఎక్స్పర్ట్స్ అయ్యారు. సో ఇప్పుడు మనం చేస్తున్న ఇది కాకుండా ఎవరైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వచ్చి సీడ్ ప్రొడక్షన్ అడిగినా కూడా వాళ్ళు చేయగలిగిన స్థాయిలో ఉన్నారు. సో దానివల్ల చిన్న యూనిట్లో 1000 స్క్వేర్ మీటర్స్ లేదా 2000 స్క్వేర్ మీటర్స్ పాలియోస్ వేసుకున్న ఫార్మర్స్ దాదాపు 4-5 లక్షల నుంచి 10-11 లక్షల వరకు కేవలం ఈ సీజన్ అంతా కూడా 4 నెలలు దీని పంట. సో అంత తక్కువ సమయంలో కొంత మంచి ఇన్కమ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఒక 40 మంది దీని కింద బాగానే ఎక్స్పీరియన్స్ సంపాదించినారు. రాబోయే రోజుల్లో మేము కూడా ఇంకా కొన్ని 2-3 కంపెనీలని ఇన్వైట్ చేసి దానివల్ల ఇంకా కొంత ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ అయితే క్లియర్గా పిన్ టు పిన్ అన్నీ చెప్పేశారనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమీనా, ఏం చేస్తున్నావు? అంట కడుతున్నా మేడం. అంటే ఏంటిమా? ఇది రోస్టాక్ మేడం. ఇలా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇది ట్యూబ్ అంటారు. ఇది మనకి రైతులకి ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ మొక్క తీసుకోవాలి. వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, దాని ప్రకారం మనం చేసుకోవాలి. దీన్ని సయాన్ అంటారు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం స్లైట్గా కట్ చేసిన దానికి దీనికి అటాచ్ చేస్తే దీన్ని అంటు కట్టే విధానం అంటారు. ఓకే, దీనికి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరేంటి? నా పేరు సతీష్. ఇక్కడ MP1 నేను. ఇక్కడ ఏమిటంటే మనకి అంటు కట్టే విధానం ఉంది మేడం. అంటు కడతాము. ఇక్కడ ఈ అంటు కట్టింది రైతుకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి చాలా ఉపయోగాలు ఉంటుంది. ఎందువల్ల అంటే ఈల్డ్ ఎక్కువ వస్తుంది. మనకి అంటు కట్టడం దేనికంటే రూట్కి సంబంధించి ఎలాంటి రోగాన్నైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది మన అంటు కట్టిన మొక్కలకైతే. దానికోసం రైతుకి ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీకు అంటు కట్టడం ఎలాగో చూపిస్తారు. ఇది వచ్చి మేడం రూట్ స్టాక్. ఇది రూట్ స్టాక్ అంటే వేరుకు సంబంధించి ఉంటుంది ఈ చెట్టు. అవును మేడం, ఈ చెట్టు వేరుకు సంబంధించి ఈ చెట్టు. ఇది వైల్డ్ వెరైటీ, అడవి జాతికి సంబంధించి యూజ్ చేస్తున్నాం మేడం మేము. ఇది రబ్బర్ వేసుకుంటాం. ఇది వచ్చి మనకి చెట్టు పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా అదే కట్ అయిపోతుంది. మనం సపరేట్ గా తీయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మనకి రైతుకు కావాల్సిన వెరైటీ తీసుకుంటాము. అంటే రైతులు ఎలాంటి వెరైటీస్ అంటే వాళ్ళు సాహో, సాహిత్, టమాటా వెరైటీ తీసుకుంటే సాహో, సాహిత్ అలాంటి వెరైటీలు తీసుకుంటా అంటారు. బాహో ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మనం ఏదైనా కూరగాయలు చూస్తాం కదా, ఇది నాటిది, ఇది హైబ్రిడ్. అండ్ టమాటాల్లో వెరైటీస్ కనిపిస్తుంది. అలాగే బెండకాయల్లోను, వంకాయల్లో అలాగా వీళ్ళు దానికి ఏ బ్రీడ్ కావాలో అలాగా వాళ్ళకి డిజైన్ రైతులే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మాకు. ఆర్డర్ ఇచ్చిన దాన్ని మేము రైస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని తెలియడానికి ఇప్పుడైతే ఇది అంటు కడతారు మేడం. ఇది చేయమ్మా. ఇలా అంటు కట్టిన తర్వాత దీన్ని కూలింగ్ ఛాంబర్ అనేసి ఉంటుంది మేడం, అందులో పెడతాం మేము. అది పెట్టిన తర్వాత 15 డేస్ అందులోనే ఉంచుతాం మేము. దాని తర్వాత 15 డేస్ తర్వాత మనకి సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మనకి ఇది బ్రింజాల్ మేడం, అది టమాటో చేశారు. సక్సెస్ అయిన తర్వాత ఇలా కంప్లీట్ సక్సెస్ అయిన ప్లాంట్ మేడం. ఇది అలా చేసింది వచ్చి ఇలాగనమాట. సక్సెస్ అయితే ఇది గ్రోత్ కూడా తెలుస్తుంది. గ్రోత్ అయిందంటే సక్సెస్ గ్రోత్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది. రెండిట్లో కలిసిపోతుంది. ఇక్కడ మనం కట్ చేసినట్టు కనపడదు కూడా. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంటు కట్టడం అంటే ఏమో అనుకున్నా కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది డైరెక్ట్ ఫార్మర్ వెళ్ళేసి దీన్ని ఫీల్డ్ లో నాటేసుకుంటారు. ఇంతేనా? అవును మేడం. ఇప్పుడు ఇది ఇంతే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది మేడం. దీన్ని వాళ్ళు నాటిన తర్వాత ఈ రూట్ ఉంది కదా మేడం, ఈ రూట్ కి సంబంధించి ఇక్కడ నుంచి ఈ ఏరియాలో వచ్చే ప్రతి చిగురిని తీసివేయాలి వాళ్ళు, లేదంటే వేరే ప్లాంట్ వచ్చేస్తుంది. ఈ బ్రాంచెస్ మాత్రమే వాళ్ళకి ఎదిగేలాగా చూసుకోవాలి వాళ్ళు. ఇది ఇక్కడ మాత్రమే. బ్రింజాల్ అయితే 1.5 year వరకు క్రాప్ వస్తూనే ఉంటుంది. 1.5 year పర్లేదు. బ్రింజాల్ మాత్రం. టమాటా మామూలుగా 6 months. 6 months. ఇప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ అయిన ప్లాంట్స్ మేడం. ఇవి చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ చేసాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ వేసినవన్నీ అయిపోయినట్టే. ఓకే, ఇది ఒక మొక్క సేల్ అవ్వాలంటే వాళ్ళు ఎంత ఇచ్చుకున్నారు? 9 rupees మేడం. 9 rupees అవుతుంది. టమాటా బ్రింజాల్ వచ్చి 9 rupees మేడం. టమాటో వచ్చి 7.5. ఓకే,
అంత అవుతుంది మేడం. అనుకుంటాం కానీ అన్ని సింపుల్ అన్ని ఈజీ అని చెప్పి మన ప్లేట్లో మనం తినే ఫుడ్ అసలు దాని వెనక ఉన్న ప్రాసెస్ కానీ అది కథ తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటి అని చెప్పి. ఫుడ్ వేస్ట్ చేసేటప్పుడు ఎవరికి ఏం తెలియదు వేస్ట్ చేస్తున్నాము అని చెప్పి. ఒక్కసారి ఇలాంటి ప్లేస్లలో ఎలా తయారవుతుంది, మనం తినే కూరగాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, వాళ్ళ వెనకాల కష్టం ఏందని తెలుసుకుంటే కానీ అన్నం వేస్ట్ చేయలేరు అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ఇన్స్పిరేషన్ అనని కానీ మోటివేషన్ అనని కానీ తినే ఫుడ్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి అని మాత్రం చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ మనకు ఆ ప్లేట్ వరకు రాదు. డబ్బులు కష్టపడవచ్చు కానీ ఇట్లా బియ్యంని కానీ ఇట్లా కూరగాయలని సంపాదించాలంటే అప్పటికి సంవత్సరం అవుతుంది మీరు పంట వేసుకొని తినాలంటే. కాబట్టి ఫుడ్ని మాత్రం దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ చూడండి ఈ హీట్లో కొంతసేపు కూడా మనం ఉండలేం. అలాంటిది వీళ్ళు ఎంతో మంది రైతులకి ఇవ్వడం కోసం ఇక్కడైతే చాలా కష్టపడుతున్నారు అనమాట. చూసాం కదా, ఎక్స్ప్లెయిన్ అయితే నీట్గా చేశారు. దయచేసి ఫుడ్ని అయితే ఎవరు వేస్ట్ చేయొద్దని నేను మాత్రమే చెప్తాను. నేను మీరేం చెప్తారు? మేము అదే చెప్తాం మేడం. రైతు అంత కష్టపడుతున్నారు, ఒక మొక్క రావడానికి అంత టైం పడుతుంది, రైతు ప్లాంటేషన్ చేసి దాన్ని పండించడానికి అంత టైం పడుతుంది. కాబట్టి రైతులకి వాల్యూ ఇవ్వాలి, రైతుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. అందరూ హెల్దీ కదా కూరగాయలు, కాబట్టి ఎవ్వరు దాన్ని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకుని లేని వాళ్ళకి ఇవ్వండి అంతే. మీరు ఒకళ్ళు తినకపోతే లేని వాళ్ళకి ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.